వైఎస్ఆర్సీపీ నేత రాష్ట్ర మంత్రి కొడాలి నాని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల్లో చూస్తే అతను మాట్లాడిన భాష చాలా అసహ్యంగా ఉందండి. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ పర్సన్ అనిపించాడు నిన్న. తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది నీకు. నువ్వు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలుగా పెంచింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు, ఆయన ఏకవచనంతో మాట్లాడతావా? బొల్లుగాడా, లోఫర్గాడా, అసలు నీకు మనిషివేనాయా నువ్వు? ఆ మాటలేంటాయా? సంస్కారహీనుడా. నువ్వు అడవిలో పుట్టవలసిన ఒక మృగానివి. మా కర్మ కాలిపోయి ఏనాడో పాపం చేసుకున్నాం మా మనుషుల మధ్యలో పుట్టినందుకు. నీ మాటలు వినాలంటేనే అసహ్యంగా ఉంది, నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అసలు నువ్వు మంత్రివేనా? అసలు ఆ డ్రెస్ చూస్తేనే అసహ్యం వేస్తుంది. నీకు గోండా డ్రెస్ నీకు. నీ పక్కనున్న గన్మెన్లు ప్యూన్లు చూస్తే చాలా సంస్కారంగా డ్రెస్ చేసుకోవడం, కానీ వాళ్ళ నడవడికి చాలా బాగుంది. నువ్వు ఒక రౌడీలాగా గోండాలాగా ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు. నిన్ను చూస్తున్నాం 5 సంవత్సరాల నుంచి. నిన్ను చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, ఆడు ఈడని. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి పదంగా ముందుకెళ్ళాడు. నీ మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటే వాడికి ఎప్పుడో నువ్వు ఎక్కడో ఉండు. కానీ అలాంటి నేచర్ కాదైంది. దాన్ని అలుసుగా తీసుకుని అచ్చోసిన ఆంబోతులాగా ఊరు మీద పడి నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? సిగ్గులేదంటయ్యా నీకు ఆ మాటలో. లోకేష్ బాబు పప్ప, నీకు తెలుసా పప్పు అని? ఏంటి ఆ మాటలేంటి? అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? నిన్న దేవుని ఉమాగారు మాట్లాడితే ఆడో పెద్ద సన్యాస, ఆడు ఈడునా? అవును, నువ్వు చాలా ఇంకా అంతకంటే ఈ రాష్ట్రంలో ఎవడు నీ అంత సన్నాసి. నువ్వేమన్నావు? చంద్రబాబు నాయుడు పరిగమాల బియ్యం ఇచ్చాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సన్న బియ్యం ఇస్తాం అని నువ్వు కదా చెప్పింది. ఎక్కడ చెప్పానంటావేంటి? మీ సాక్షిపత్రిలో రాలేదా? నీ నోటంట నువ్వు చెప్పలేదా? శ్రీకాకుళంలో మొదలుపెట్టావు కదా, అవి మొత్తం బూజు వచ్చి గడ్డలు కట్టి అక్కడ ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తేనే కదా మానేసింది. అసలు మేము ఎప్పుడన్నా సన్నబియ్యం ఎత్తానన్నావా అంటావా? మాట మీద నిలబడవయ్యా, అంతే. నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుకో. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఏదో మంచి పేరు తెచ్చుకోవాలని పెద్ద నాయకుడు వీడు ఒక్కడే తిడుతున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో క్రేజ్ పెడుతున్నాము అనుకుంటున్నామో. రాష్ట్ర వ్యాప్తంగా చీడపూర్ కంటే హీనంగా చూస్తున్నాను నిన్ను. ఇతను మంత్రేనా? ఇతను ఎమ్మెల్యే గెలిచాడా? ఇలాంటి భాష వాడతాడా? ఇంత నీసిగా ఉంటాడా అని ప్రజలు అసూయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. తిరుపతి దేవస్థానం ఎవరో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో డిక్లరేషన్ లేకుండా ముఖ్యమంత్రి గారు వెళ్తాం ధర్మమా అని అడిగితే ఆడమ్మ బాబుసమ్మ ఆడమ్మ కట్టాడా? ఇలా నువ్వు కట్టావండి, నీ అమ్మ బాబు కట్టారు అక్కడ గుడిని. అది హిందూ సాంప్రదాయం ప్రకారం తిరుమల దేవస్థానం కాడి నుంచి ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, గవర్నర్ వచ్చినా, ఇతర ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా అప్పటికి కూడా ఒక సభ్యత సంస్కారంతో ఆ గుడికి వచ్చేటప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ తో పూర్తి చేసి వెళ్తారు. అది సంస్కారం. నువ్వు వచ్చే కొత్త రూలు పెడతావా ఏంటి? అలాగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో. మేమేదో చాలా ఓర్పుకుంటున్నాం, ఎందుకులే ఈ మురగ్గుంటున్నట్టు నోరులో మనం మళ్ళీ మా స్థాయి తగ్గించుకోకూడదని ఎప్పుడు కౌంటర్ ఇవ్వలేదు. మేమే సిగ్గుపడుతున్నాం నీ కౌంటర్ ఇస్తుంటే ఈవేళ. ఆయన ఇంకా మితిమీరిపోయి మాట్లాడుతున్నాం. నీ ఫేస్బుక్ లో చూడలేకపోతున్నాం, వాట్సాప్ లో చూడలేకపోతున్నాం, పేపర్లో చూడలేకపోతున్నాం, మీడియాలో చూడలేకపోతున్నాం. నువ్వు ఎవరో మెప్పుబంధంగా నువ్వు సంస్కారంగా ఇలా సంస్కారం లేని వ్యక్తిగా మాట్లాడదు. సంస్కారంగా బతకవయ్యా, సంస్కారంగా బతుకు. నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతాం, లేదా చచ్చిపోతాడు ఈడు చచ్చిపోతాడు ఈ నా ఉండదు. తెలుగుదేశం పార్టీ నువ్వెవడవయ్యా? తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి కేటర్ ఉన్న పార్టీ. నీ బెదిరింపుల వల్ల నీ తిట్ల వల్ల మేమెవరం అదనం బెదరం.
చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళని సరిగ్గా గుర్తించక నీ మీద కుదురుంటే అసలు మేమేంటో చూపిస్తాం. ఆయన వరకు అవసరం లేదు, లోకేష్ బాబుకి అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడు ఈడని ఏకవచనం మాట్లాడితే మాత్రం కబడ్డార్ కొడాలి నాని, మంచి పద్ధతి కాదు. నేను చూసి 10 మంది ఆదర్శంగా నేర్చుకోవాలి. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా, మంత్రి అంటే ఎలా ఉండాలని. అంటే బూతులు చెప్తే జనాలకు నువ్వు నీ అంత మూర్ఖత్వమైనటువంటి మనిషి కానీ, నీ అంత పనికిమాలినటువంటి వ్యక్తి కానీ మేము భవిష్యత్తులో కూడా చూడం. నువ్వు ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడితే మాత్రం నీ సంగతి ఏంటో తెలియజేస్తాం. నేను హెచ్చరిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మరొకసారి నీకు హెచ్చరిస్తున్నాను.